హలో అండి, నేను డాక్టర్ శ్రావ్య, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, 49 హాస్పిటల్స్, కుక్కట్పల్లి. ఇవాళ మనం ఎగ్ ప్రొసీజర్ చేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండ్ చేసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడుకుందాం. ఎగ్ పికప్ ప్రొసీజర్ అండర్ ఎనస్థీసియా అవుతుంది కాబట్టి ఆన్ ద డే ఆఫ్ ఎగ్ పికప్ ఎప్పుడైతే ప్లాన్ ఉంటుందో మీరు ఎంప్టీ స్టమక్ రావాల్సి ఉంటుందండి. ఒకవేళ మెడిసిన్స్ ఏమన్నా ఉంటే తీసుకుని రావచ్చు, కానీ షుగర్ వాళ్ళు మాత్రం షుగర్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు వాళ్ళ మెడిసిన్ తీసుకోకుండా వచ్చాక మనం ఇక్కడ షుగర్స్ చెక్ చేసుకొని దాన్ని బట్టి కావాలంటే డ్రిప్ పెట్టుకుంటాము. థైరాయిడ్కి సంబంధించిన ట్యాబ్లెట్ కానీ బీపీకి సంబంధించిన ట్యాబ్లెట్ కానీ మీరు వేసుకొని రావాలి అండ్ ఎంప్టీ స్టమక్లో రావాల్సి ఉంటుందండి. సో మెడిసిన్స్ ఏదైతే మీకు ఎగ్ పికప్కి ముందు మెడిసిన్స్ ఏమైతే ఉంటాయో అవి మీకు ఏదైతే ట్రిగర్ ఇంజెక్షన్స్ మీరు తీసుకోవాలో టైంకి ట్రిగర్ ఇంజెక్షన్ తీసుకుని మీకు ఇచ్చిన డేట్కి ఎగ్ పికప్కి రావాల్సి ఉంటుంది. ఎగ్ పికప్ చేసిన 3 to 4 hours మనం అబ్జర్వేషన్ పెట్టుకుంటామండి, బికాస్ అండర్ ఎనస్థీసియా ఉంటుంది. సో మనం ఏమైనా యూరిన్ అవుట్పుట్ ఎలా ఉంది అని చూసుకుంటాము, ఫ్రీ ఫ్లో బాగానే ఉందా లేదా, వైటల్స్ బాగున్నాయా లేదా అన్నీ చెక్ చేసుకొని అంతా బాగున్నాకనే డిశ్చార్జ్ చేస్తామండి. సో ఎగ్ పికప్ తర్వాత మనం కపుల్ ఆఫ్ మెడిసిన్స్ ఇస్తామండి, దట్ ఈస్ ఫర్ అ బెటర్ రికవరీ. సో మీరు ఆ మెడిసిన్స్ స్కిప్ చేయకుండా వేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. బేసిక్గా ఎగ్ పికప్లో మనము ఎగ్ అనేది ఓవరీ నుంచి డైరెక్ట్గా తీస్తాం కాబట్టి, యాస్పిరేట్ చేస్తాం కాబట్టి ఫాలికల్స్ని, ఓవరీస్ కూడా మనం స్టిమ్యులేట్ చేస్తాం కాబట్టి ఓవరీస్ అనేవి పెద్ద సైజులో ఉంటాయండి. సో అందుకనే మనం అవాయిడ్ చేయమన్న యాక్టివిటీస్ ఏంటి అంటే రన్నింగ్, జాగింగ్, స్కిప్పింగ్ ఇలాంటివి అవాయిడ్ చేయమంటామండి, బికాస్ ఆఫ్ ది రిస్క్ ఆఫ్ టార్షన్. ఓవరీస్ అయితే పెద్దగా ఉంటాయండి, సో అవి ట్విస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకే అది అవాయిడ్ చేయడానికి ఇలాంటి ఎక్సర్సైజెస్ కానీ ఫిజికల్ యాక్టివిటీ కానీ మనం అవాయిడ్ చేయమని చెప్తాం. అలా అని బెడ్ రెస్ట్ మాత్రం అడ్వైస్ చేయమండి, యాక్టివ్గానే ఉండాలి. సో హస్బెండ్ అండ్ వైఫ్ కూడా రిలేషన్షిప్లో ఉండడం అవాయిడ్ చేయాలండి ఎగ్ పికప్ తర్వాత. కానీ నార్మల్గా చేసుకునే ఇంట్లో వర్క్స్ కానీ, ఒకవేళ బయట వర్క్స్ కానీ, వర్కింగ్ ఉమెన్ కానీ అలాంటి వాళ్ళు కూడా వాళ్ళ వర్క్ని క్విట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఒక 1 day ఎగ్ పికప్ చేసిన రోజు ఒకటి కొంచెం రెస్ట్ తీసుకుని నెక్స్ట్ డే నుంచి యూ కెన్ రెజ్యూమ్ యువర్ నార్మల్ యాక్టివిటీస్. సో ఫుడ్ కనుక వస్తే ఎగ్ పికప్ చేశాక మనము అవుట్ సైడ్ ఫుడ్ ఒకటే అవాయిడ్ చేయమని చెప్తామండి, బికాస్ ఆఫ్ ది రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ కానీ గ్యాస్ట్రింటైటిస్ ఇవన్నీ అవాయిడ్ చేయడానికి మనం అవుట్ సైడ్ ఫుడ్ ఒకటే అవాయిడ్ చేయమంటాము. అండ్ చాలా మటుకు మనం హార్మోన్స్ అండ్ టాబ్లెట్స్ ఇచ్చి ఉంటాం కాబట్టి మసాలా ఫుడ్స్ అండ్ స్పైసీ ఫుడ్స్ ఒక్కటి మనం అవాయిడ్ చేయమని చెప్తామండి. ఎలాంటి ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఉండవు. ఈ అడ్వైస్ కనుక మీరు ఫాలో అయ్యి మేము చెప్పిన మెడిసిన్స్ కనుక మీరు వేసుకుని, అది ఓరల్ కానీ వజైనల్ కానీ, ఒకవేళ మీకు ఇంజెక్షన్స్ సపోజ్ బెటర్ రికవరీ కోసం కొన్ని ఇంజెక్షన్స్ పెడతామండి పోస్ట్ పికప్ టు అవాయిడ్ ది రిస్క్ ఆఫ్ OHSS. సో అలా అది ఏదన్నా కానివ్వండి, స్టార్చ్ సొల్యూషన్ కానీ ఇలాంటివి మీరు స్కిప్ చేయకుండా టైం టు టైం మెడిసిన్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి ఫర్ అ బెటర్ రికవరీ. టేక్ కేర్.